अस्सलाम वालेकुम नाज़रीन, SMH न्यूज में आप सभी का खैर मकदम है। डॉक्टर BR अम्बेडकर की 134वीं जयंती के मौके पर कांग्रेस के साबिक राज्यसभा MP V हनुमंत राव ने कृष्णा नगर काचीगुड़ा में वाक़े अम्बेडकर के मुजस्मे पर फूल चढ़ाए। इस मौके पर उनके हमरा कई सीनियर कांग्रेस कायदीन बशमुल TPCC जनरल सेक्रेटरी R लक्ष्मण यादव, श्रीकांत गौड़, राम मोहन, मोहम्मद मुस्तफा अली के अलावा दीगर मौजूद थे। इस तकरीब को बड़ी अकीदत और एहतराम के साथ मनाया गया। इस मौके पर खिताब करते हुए वी हनुमंत राव ने डॉक्टर BR अम्बेडकर की कौम के लिए बेमिसाल खिदमत को याद किया और समाजी इंसाफ और मसावात के लिए उनके मिशन को जारी रखने की अहमियत पर जोर दिया। आइए देखते हैं इस खुसूस में चंद झलकियां। इसी तरह की अहम खबरों के लिए SMH न्यूज को YouTube पर सब्सक्राइब करें, Facebook पर लाइक करें, Instagram और Twitter पर फॉलो करें। बाबा साहब अंबेडकर చదువుకున్నాడు, బ్యారిస్టర్ అయ్యిండు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు రాజ్యాంగం రాయగలుగుతారు అంటే అప్పుడు ఆలోచన చేశారు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు. కడుపు కాలిన వాడు, పేదరికంలోకి వెళ్ళి వచ్చిన వాడే ఈ రాజ్యాంగాన్ని రాయగలుగుతాడు అని ఆలోచన చేసి ఆయనను చైర్మన్ చేస్తే ఆ రోజులలో బడుగు బలైన వర్గాలు ముఖ్యంగా SC STలను బావుల దగ్గర రానియలే, గుళ్ళ దగ్గర రానియలే. అలాంటి వారిని సమాజంలో ముందుకు తీసుకుపోవాలని ఆయన, అంతేకాకుండా చిన్న రాష్ట్రాలు ఉండాలని ఆలోచన చేసి ఆయన రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో రాసింది కాబట్టి ఈనాడు తెలంగాణ వచ్చింది. కనుక నా ఉద్దేశంలో తప్పనిసరిగా అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ను నడపడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ ఇవాళ కొందరు BJP RSS నాయకులకు వారికి ఇష్టం లేదు, రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరుకు ఎక్కడ రాజ్యసభలో 6 సార్లు పేరెత్తేసి అంబేద్కర్ 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 అని 6 సార్లు మాట్లాడి పేరెత్తి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది అన్నాడు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? అంబేద్కర్ అంటే బడుగు బలైన వర్గాలకు దేవుడు. భగవంతుడిని చూసిన వాళ్ళు ఎవరు లేరు. కానీ కార్యరూపంలో ప్రజలకు న్యాయం చేసినటువంటి అంబేద్కర్కు అవమానం చేస్తాడు. అదేవిధంగా మోహన్ భగత్ ఏమంటాడు? అయోధ్యలో రాముని గుడి తర్వాతనే నిజమైన స్వాతంత్రం అంటాడు. ఎందుక ఇలాంటి మాటలు మాట్లాడతారు? స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఒక 7 ఏళ్ల అమ్మాయిని అడిగినా వెన్ యువర్ ఇండిపెండెంట్ హెస్ కమ్ అంటే 1947 15th ఆగస్ట్ అంటారు. దాన్ని కూడా అవమానం చేస్తున్నారు. స్వాతంత్రాన్ని అవమానం చేస్తున్నారు, అంబేద్కర్ని అవమానం చేస్తున్నారు. కనుక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. వారికి ఒకటే ఆలోచన, ఈ దేశం స్వాతంత్రం వచ్చినప్పుడు ఇది సెక్యులర్ దేశం. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, పార్సీ అందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు కూడా స్వాతంత్రంలో పోరాడిండ్రు. అంతేకాకుండా షహీద్ భగత్ సింగ్ ప్రాణాలు అర్పించుడు. కానీ స్వాతంత్రాన్ని నేను వదులుకోని అన్నటువంటి వాళ్ళను కూడా అవమానం చేస్తున్నాడు. కాబట్టి ప్రజలు గుర్తించి తప్పనిసరిగా ఈ భారతదేశం సెక్యులర్ దేశంగా ఉండాలి. ఇక్కడ అన్ని కులాలకు, అన్ని మతాలకు ప్రాధాన్యత ఉన్నది. ఈ భారతదేశాన్ని ముక్కలు చేయాలని ఆలోచన ఎవరికైతే ఉన్నదో వారి ఆలోచన విరుద్ధంగా ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు కూడా అదే అంటున్నాడు. ఇది జితినా హిస్సేదారి యుక్తి భాగీదారి అంటున్నాడు, కులగన జరగాలన్నాడు. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఆయన మొన్న 10 ఏళ్లలో ఎప్పుడు కూడా ముస్లింలకు ఏది కిట్ ఇయ్యలే, షర్ట్ షల్వార్ ఇయ్యలే, పాలు ఇయ్యలే, చక్కెర ఇయ్యలే. ఈసారి ఆ పాలు చక్కెర ఎందుకు ఇస్తున్నారు అంటే అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారనే ఇచ్చినవా లేదా? కనుక మరి పేదవాళ్లకు రిజర్వేషన్ ఇస్తుంటే ఎందుకు వద్దంటున్నారు అనేది ప్రజలు ఆలోచన చేయాలి. ఏదైనా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ఒక దిక్సూచి. ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ నుంచి ఈనాడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. అంబేద్కర్ గారి ఆలోచనను, ఆయన రాసినటువంటి ఏదైతే సంవిధాన్ ఏదైతే కాన్స్టిట్యూషన్ రాసిండో ఆ కాన్స్టిట్యూషన్ ఈనాడు బైబుల్, ఈనాడు భగవద్గీత
అదే ఖురాన్ అని అందరూ ఆలోచన చేసి తప్పనిసరిగా పేద ప్రజలు ఉన్నటువంటి ముస్లింలకు కూడా న్యాయం చేయాలనేది ఆలోచన. అదేవిధంగా మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని నేను 10 జిల్లాలు తిరిగి ఆ తర్వాత తప్పనిసరిగా డిక్లరేషన్ చేయమంటే కామారెడ్డిలో 42% రిజర్వేషన్ అయింది. దాన్ని అమలు చేయడానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఈ భారతదేశం ఉన్నంత కాలం జబ్ తక్ సూరజ్ చాంద్ रहेगा అంబేద్కర్ కా నామ్ रहेगा అని చెప్తూ సెలవు తీసుకుంటాం.